ప్రభువునందు సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసు స్వామి పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్య ధ్యాన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 8వ కీర్తన 3-4 చరణాలు చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. విన్నారు కదూ, దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఈ మానవుణ్ణి దేవుడు తానే స్వయముగా తన హస్తాలతో సృజించాడు. అంతేకాదు, ఆయన చేతి పని అంతటి మీద అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, ఆయన తన వాక్కు ద్వారా భూమి ఆకాశములను సృజించి వాటన్నిటి మీద మానవునికి అధికారాన్ని ఇచ్చినట్లు లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప అధికారం! ఈ సృష్టి అంతటి మీద మానవునికి దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఏలుబడి చేయమన్నాడు, పరిపాలించమన్నాడు. ఇంత గొప్ప అధికారాన్ని దేవుడు మానవునికి ఇస్తే, మానవుణ్ణి ప్రేమించి ఈ సృష్టి అంతటిని మానవునికి అప్పగించితే, మానవుడు సైతాను మాట విని దేవుడిచ్చిన అధికారాన్ని సైతానికి అప్పగించాడు. అదే దేవునికి బాధ. ఆ అధికారాన్ని, సైతాను దొంగిలించిన అధికారాన్ని తిరిగి మానవునికి ఇవ్వటానికి యేసు స్వామి లోకానికి మనిషి కుమారుడుగా వచ్చి కల్వరి శిలువలో తన పవిత్ర రక్తాన్ని కార్చి, ఆ రక్తము చేత ప్రతి మానవుని యొక్క జన్మ కర్మ పాపాలు శుద్ధీకరించి సైతాను హస్తగతమైపోయిన అధికారాన్ని తిరిగి మానవునికి ఇచ్చాడు. చూశారా, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ సృష్టి అంతటిలో దేవుడు మానవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఇది ఈరోజు మానవుడు గ్రహించలేక సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాడు. సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇస్తే మానవుడు సృష్టికి దాసులైపోతున్నాడు, సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. అదే దేవుడు బాధపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈరోజు నీవు దేవుని అధికారం కిందికి వస్తే, ఆయన రక్తము ద్వారా కడగబడితే, నీవు పోగొట్టుకున్న ఆ గొప్ప అధికారాన్ని తిరిగి పొందుతావు. అందుకే నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు. నిజంగా మట్టి పురుగులమైన మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు మనుష్యులను జ్ఞాపకము చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు. చెడిపోయిన మానవుడు, పడిపోయిన మానవుడు, సైతానుకి లొంగిపోయిన మానవుడు, సైతాను దాసత్వములో మగ్గిపోతూ ఉన్న మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మట్టి మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకుని పరలోక మహిమని వదిలిపెట్టి మనుష్యుల కొరకు లోకానికి వచ్చాడు. అందుకే మనుష్యులను రక్షించటానికే దేవుడి లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని మనము గ్రహించాలి అని ప్రేమగల దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, నీవి సత్యాన్ని గ్రహించి నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రియ ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా, చేర్చుకుంటావా అనేది ఈరోజు నీవు గ్రహించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే నీ దేవుని చేతి పని అంతా, కానీ మనలను దేవుడు ప్రేమించి తన చేతులతో
తన రూపురేఖల్లో మనల్ని సృజించుకున్నాడు. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువుని ఆరాధ్య దైవంగా నీవు కలిగి ఉండాలి అని హృదయంలో నీకు చేర్చుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.